ఈ ఉద్యమ సమయంలో గూడా అంటే నేను నా నోటి నుంచి ఈ పాట పాడితే బాగుండు అని ఏమన్నా అనిపించిందా మీకెప్పుడైనా? అంటే మీరు చిన్నప్పటి నుంచే చూస్తా ఉన్నారు. అన్న. అంటే ఈ పాట పాడితే బాగుంటది ఈ సమయంలో అని జెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? స్కూల్ లైఫ్‌లో గాని ఎప్పుడైనా? ఆ! అంటే అప్పటికి నేను చిన్న వయసులో ఉంటిమన్నా. హ్మ్. కానీ ఇప్పుడు పాడుతున్నా పాట. హ్మ్. పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ. పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ. జనహోరు సంద్రమయ్యగ చాటి కరణమై త్యాగాల వీణపై రాగాల రాసులై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని ప్రజా తెలంగాణ పల్లవందుకొని చల్ పోరు సాగుతుంది కొడుక ఆ పోరాట తువ్వ సాగుతుంది బిడ్డ. పోరు సాగుతుంది కొడుక ఆ పోరాట నావ సాగుతుంది బిడ్డ. 60 ఏళ్ల నుండి అభివృద్ధి జపముతో పదవులను భావించినారు తెలంగాణ ఓటుకై జపము చేస్తుండ్రు. 60 ఏళ్ల నుండి అభివృద్ధి జపముతో 60 ఏళ్ల నుండి అభివృద్ధి జపముతో పదవులను భావించినారు ఓటుకై తెలంగాణ జపము చేస్తుండ్రు. ప్రాజెక్టులన్నీ మీ ప్రాంతానికే అంటూ ప్యాకేజీలు ఇస్తామంటుండ్రు. పంది కొక్కులయ్యి మెక్కుతుండ్రు. చల్ ముప్పు ఆగాలంటే కొడుక వాళ్ళను దంచి తరమాలిరా బిడ్డ. ముప్పు ఆగాలంటే కొడుక వాళ్ళను దంచి తరమాలేరా బిడ్డ. అర్రె పోరు సాగుతుంది కొడుక ఆ పోరాట నామా సాగుతుంది కొడుక. పోరు సాగుతుంది కొడుక ఆ తెలంగాణ పోరు సాగుతుంది బిడ్డ. 610 జీవము లేదు చదువుల్లో వాట అంటుండ్రు. ఏ కొలువైన ఇస్తామంటుండ్రు. 610 జీవము లేదు చదువుల్లో వాట ఉందండ్రు. ఏ కొలువైన ఇస్తామంటుండ్రు. హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రులే ఆక్రమించిండ్రు. అవుతారు రింగు రోడ్డై కూతుండ్రు. భూమి దోచినారు బువ్వ దోచినారు సింగరేణి సిరుల మూట దోచినారు. చల్ రాష్ట్రమచ్చేదాకా కొడుక నువ్వు రణము చెయ్యాబోర బిడ్డ. రాష్ట్రమచ్చేదాకా కొడుక నువ్వు రణము చెయ్యాబోర బిడ్డ. తెలంగాణ రాష్ట్రమచ్చేదాకా కొడుక నువ్వు రణము చెయ్యాబోర బిడ్డ. తెలంగాణ రాష్ట్రమచ్చేదాకా కొడుక మనము రణము చేద్దాముర బిడ్డ. ఇక్కడ తెలంగాణ రావడంలో ఇటువంటి పాటలు చాలా సహాయపడ్డాయి. పాటలు, డప్పులు ఇటువంటి ప్యాడ్లు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఉద్యమంలో ఏ ఏ రోజు ఒక ప్రోగ్రామ్ అంటే తెలంగాణ ఉద్యమంలో రోజు ఒక వంట వంట వార్పు కావచ్చు, రైలు రోకో, రాస్తా రోకోలు పెద్ద ఎత్తున కూడా ఎక్కడ పడితే అక్కడ కళాకారులు పాటలతో, డప్పుల దండలతో కనిపించారు. అంత పెద్ద ఎత్తున ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత తెలంగాణ సాధించి 12.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ మళ్ళీ కళాకారులు మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పటికీ మళ్ళా జోలె పట్టుకుని అడుక్కునే పరిస్థితి. డప్పు కొడుతూ కనీసం ఆ రోజు ఖర్చుల మందం మాకేమైనా రాకపోతే అని చెప్పేసి ఇన్నేళ్ల తెలంగాణలో కూడా మళ్ళీ అదే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఏమైనా మార్పులు చూసారా? ఏమైనా మారాయా వీళ్ళ బతుకులన్నీ? తెలంగాణ వచ్చింది కానీ ఇంకా సామాజిక తెలంగాణ రాలేదన్నా. ఏ విధంగా అంటే ఇప్పటికి కూడా ఒక్క పూట కూడా తిండి లేనివంటి పేదలు ఉన్నారు. అదే విధంగా ఆ తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టి డప్పు కొట్టి పాట పాడి ఆటలాడి ఆ తెలంగాణ సాధించుకున్నారు. కానీ ఇంకా సంపూర్ణమైనటువంటి సామాజిక తెలంగాణ రాలేదు. ఇంకా కళాకారులకు ఇటువంటి కేవలం ఒక 550 మందికి మాత్రమే సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగతా వారు కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళ తెలంగాణ వాళ్ళ జీవితాన్ని మొత్తము త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సారథిలో ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న.